బాలు, నిన్న రాత్రి మా నాన్న చెప్పిన కథ విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం కథ? మహర్షులు తపస్సు చేస్తే దేవతలు వచ్చి వరాలు ఇస్తారట. మనం కూడా తపస్సు చేస్తే ఏదైనా వరం పొందగలమా? అదెలా సాధ్యం? మనం చిన్న పిల్లలం కదా. ఏమిటి బాలు, ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది? రేపట్నుంచి మనం తపస్సు ప్రారంభించాలి. ఏమి కోరుకుంటున్నావు రవి? నాకు రోజు చాక్లెట్లు, పెద్ద టిఫిన్ బాక్స్, స్కూల్లో టాప్ మార్కులు కావాలి. నేను రోజు హోంవర్క్ లేనట్లుగా కోరుకుంటా. రవి, కడుపులో చాలా ఆకలి అవుతుంది. ఇది కష్టమే. నిజమైన మహర్షులలా ఉండాలంటే చాలా ఓపిక కావాలి. బాలు, రవి, తినడానికి రండి. ఇది నిజమైన వరం. చక్కగా తినేసి స్కూల్కి వెళ్ళుదాం. సరే, అప్పటి వరకు తపస్సుకు బ్రేక్. బాలు, నేను తపస్సు గురించి కొత్తగా అర్థం చేసుకున్నాను. నిజమైన తపస్సు అంటే కష్టపడటం, ఓపికగా ఉండటం. మనం చదువులు, క్రీడల్లో, బుద్ధిలో ముందుకెళ్లాలంటే నిజమైన తపస్సు చేయాలి. మరి రేపట్నుంచి స్కూల్ టాపర్ అయ్యేందుకు నిజమైన తపస్సు ప్రారంభం.